చేస్తే వాళ్ళు 30 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎన్ని రోజులు ఈ ధర్తీలో ఈ భూమి మీద జీవిస్తారో అన్ని రోజులు వాళ్ళు గొడ్డు కష్టం చేయాల్సిందే. నేను చెప్పేది అర్థమవుతుంది అందరికీ? 30 సంవత్సరాల తర్వాత లగ్జరీ లైఫ్ అనుభవించాలంటే 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు గోల్డెన్ టైం. ఈ టైంలో మీరు మీ లైఫ్ ని చేంజ్ చేసుకునే టైం. లేదు 20 నుంచి 25, 26 సంవత్సరాలు మీరు ఎంజాయ్ కోసం ప్రిపరేషన్ ఇచ్చారు. 28, 30 తర్వాత మీరు ఎన్ని రోజులు భూమి మీద ఉంటే అన్ని రోజులు గొడ్డు చాకరీ చేయాల్సిందే. నీకు నీ ఫ్యామిలీ కోసం, నువ్వు నీ ఫ్యామిలీ కోసం. క్లియర్ అందరికి? అండ్ ఈ బిజినెస్ లో మీరు ఏదైతే ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు, ఈ ప్లాట్ఫామ్ లో మీకు సక్సెస్ ఉందా లేదా? ఈ ప్లాట్ఫామ్ బెస్ట్ ప్లాట్ఫామా లేదా? ఇక్కడ సక్సెస్ ఫ్యూచర్ ఉందా లేదా? దీనిపైన మీకు అందరికి అవగాహన ఉండాలి. ఎందుకోసం నేను దీంతో మీకు డిస్కషన్ చేస్తున్నా అంటే చాలా మందికి ఏ పని అయినా ఏ పనిలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఎగ్జాంపుల్, ఒక అమ్మ ఒక బిడ్డకి జన్మనియాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది? ఎన్ని నెలలు టైం పడుతుంది? మినిమం 9 months. ఒక 100లో ఇద్దరు 7 months లో జన్మిస్తారు. వాళ్ళు బతుకుతారు. కమ్ చాయిస్ అంటే చాలా తక్కువ వాళ్ళు బతుకుతారు, లేదంటే చనిపోతారు 7 నెలలు పుట్టిన వాళ్ళు. మాక్సిమం ఒక ఆడ మనిషి ఒక పిల్లలకు జన్మనియాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది? ఎన్ని నెలలు టైం? మినిమం 9 months టైం పడుతుంది. అవునా? మనం ఉండే ఏదైతే మనం ఎక్కడైతే ఇళ్ళల్లో అయితే ఉంటాం, మనం ఉండే ఇల్లు, ఒక ఇల్లు నిర్మించాలంటే ఎన్ని నెలలు టైం పడుతుంది? మినిమం ఎన్ని నెలలు టైం పడుతుంది? ఎన్ని నెలలు టైం పడుతుంది? హలో, మినిమం 6 నుంచి 1 year టైం పడుతుంది. అవునా? ఒక ఇల్లుని నిర్మించాలంటే మినిమం ఎంత టైం పడుతుంది? తక్కువ అంటారని ఒక 6 నెలల నుంచి ఒక 1 year టైం పడుతుంది. హలో, ఇక్కడ అందరూ వ్యవసాయానికి సంబంధించిన కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళే ఉండొచ్చు. ఎంతమంది వ్యవసాయానికి సంబంధించిన వాళ్ళు? మీ అందరికీ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంటుంది. మనం చేతిలో మనం పంట పొలాలలో పంట వేస్తే దాని రిజల్ట్ ఎన్ని సంవత్సరాల తర్వాత వస్తుంది? మినిమం ఎన్ని నెలల తర్వాత మనకు రిజల్ట్ వస్తుంది? ఎన్ని నెలలు? మినిమం 3 to 6 months. ఎస్ ఆర్ నో? దేంట్లో అయినా కానీ కొద్ది టైం అనేది దాని రిజల్ట్ కావాలి అంటే కొద్ది టైం పడుతుంది. అవునా? ఇక్కడ ఈ హాల్లో కూర్చున్న చాలా మంది బ్యాక్ మంత్ ఏప్రిల్ మంత్ లో